ఆయన సిఐ అంటే స్టేషన్కి కొందరు బాధితులు వస్తుంటారు, వారిలో అందమైన మహిళలు వస్తుంటారు, అందున హస్బెండ్స్తో గొడవ పడ్డ వైఫ్స్ కూడా ఉంటారు. సరిగ్గా ఇలాంటి వారినే టార్గెట్గా చేస్తుంటారు కొందరు కామ కాకీలు. ఈ కోవలోకి వచ్చి చేరారు జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి. ఇంతకీ ఎవరా మహిళ, ఏంటా సాడ్ స్టోరీ? లెట్స్ వాచ్. శ్రీనివాసులు రెడ్డి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్లో సీఐగా చేస్తున్నట్టాయి. ఒక మహిళ తన భర్తపై కంప్లైంట్ చేయడానికి స్టేషన్కు వచ్చారు. ఆమెకు న్యాయం చేస్తామని నమ్మబలికిన సీఐ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఆపై పెళ్లి చేసుకుంటారన్న హామీ ఇచ్చారు. ఆ తర్వాత సహజీవనానికి ఒప్పించారు. ఇక్కడ ఈ కేసులో ఒక కీ లాక్ పడింది. ఆమె ఇంతలో ప్రెగ్నెంట్ అయ్యారు. ఇక తాను తల్లి కాబోతున్నారని ఆమె సంతోషిస్తుండగా వద్దన్నాడా కాకి. కఠినంగా అబార్షన్ చేయించాడని ఆరోపిస్తారామె. తనకు తెలియకుండా పర్సనల్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడని, వాటిని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారామె. దీంతో ఈ కేసులో సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఈ వీడియోలు బయట పెడతానంటూ బెదిరించిన సీఐ తన నుంచి కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు చేస్తోంది బాధిత మహిళ. ఇప్పటి వరకు జరిగిన మోసం చాలు, ఇకపై దీన్ని భరించడం తన వల్ల కాదని భావించిన ఆమె డీజీపీని కలిశారు. ఎందరో పోలీసు అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో డిపార్ట్మెంట్ విచారణ కమిటీని వేసింది. ఇక ఈ స్టోరీలోని థర్డ్ పార్ట్ ఎలాంటి మలుపు తీసుకుందో చూస్తే, మహిళ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమే కావని, వాటికంటూ ఆధారాలున్నాయని గుర్తించారు విచారణ అధికారులు. దీంతో శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేశారు. జూబ్లీహిల్స్ సీఐగా శ్రీనివాసరెడ్డి డ్యూటీలో జాయిన్ అయి కేవలం 4 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంతలోనే వేటుపడ్డం సిటీ పోలీసు వర్గాల్లో బిగ్ డిబేట్ గా మారింది. రెడ్డి స్థానంలో ముత్తు యాదవ్ని కొత్త సీఐగా నియమించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది కాబట్టి విచారణ పూర్తయ్యాక శ్రీనివాసులు రెడ్డిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇక శ్రీనివాసులు రెడ్డి వాదన ఏంటంటే, ఆ మహిళే తనను బ్లాక్మెయిల్ చేసినట్టు ఉల్టా బనాయిస్తున్నారు. కాకీలపై వరుసగా ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికారం ఉంది కదా అని పరిస్థితులను అనువుగా మార్చుకోవడం తగదని, ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చితే కెరీర్తో పాటు గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయి. అంతేకాదు డిపార్ట్మెంట్ పరువు కూడా పోతుంది. కాబట్టి ఇతర అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు.